నిస్వార్థపరమైన ప్రేమకు నిలువుటద్దం అమ్మ అని హోంమంత్రి అనిత అన్నారు. కృష్ణా జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. పెనమలూరు మండలం గోశాలలో బంధం వృద్ధ మహిళ ఆశ్రమంలో మదర్స్ డే వేడుకలను నిర్వహించారు. వేడుకలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి అనిత పాల్గొన్నారు. వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి చీర పండ్లు పంపిణీ చేశారు. అనిత బిడ్డల ఎదుగుదల కోసం తన జీవితాన్ని ధారపోసే ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని అనిత అన్నారు. మేడం అనకూడదు, మీ అమ్మాయి లాంటి దాన్ని. మాకన్న తండ్రికి మంగళారతులు, కడుపులో బంగారు కనుతురుపులో కరుణ, చిరునవ్వులో చిరులు దొరవించు మా తల్లి, మా తెలుగు తల్లికి మధ్య పూదండ. ఆనూరు నడుస్తుంది. ఆనూరు మొత్తం పోయింది. బాగా నాకు కొంచెం బాగోలా కొంచెం, అందుకే చెల్లి బాబు వాళ్ళు వస్తున్నారు కదా, ఆ తరం కూడా తయారవ్వాలి కదా, వాళ్ళు బాధ్యతగా చేయాలి కదా. ఎండ కూడా ఇదిగా ఉన్నారు. వాళ్ళ అమ్మలందరూ బాగుండాలి, స్త్రీలందరూ బాగుండాలి అని. వచ్చిందా తీసుకోమ్మా. షుగర్ ఉందా? ఏం పర్లేదు, ఏం అవ్వదు. రామాజీ గారు ఆ ప్యాకెట్ లేదు, మీరు రానిచ్చి నాకు పెడతావా? వెరీ గుడ్. నువ్వు పెడతావా? ఇలాగే రోజు యోగా చేస్తున్నారు. నువ్వు ఎమ్మెల్యే గారు పెట్టు, రోజు యోగా చేస్తారండి. అంత పెద్ద పొడవు ఉన్నానే. అమ్మా
నువ్వు పెడతావా మీ అబ్బాయికి ఇలా ఇలా వెళ్ళు. ఇలా ఇది ఓపెన్ చేయమ్మా అనిత. చేస్తాం. ఆహా. ఆ, ఆ. ఆహా. ఇది నీకు తెలిసిన వాళ్ళ అమ్మలే చాలా ఇంటి పక్కన వాళ్ళ అబ్బాయి షాప్. ఓ, ఇక్కడ ఉన్న మెడికల్ షాప్ దగ్గర జన్మలు రైతా. ఓకే ఓకే. ఇదేంటో మిరాన్ మీ అందరికి పంపించాడు. వావ్ లాలీపాప్స్ చిన్నపిల్లలను చేస్తున్నారా? పంపించాడు. వాడు మామయ్య పెళ్ళికి వెళ్ళాడు. మా అమ్మలకి లాలీపాప్ ఒకసారి తెస్తే తినడం తెలియలే వీడికి. ఇటువైపు వచ్చి అందరికి ఇచ్చాడు. నువ్వు తీసుకెళ్ళాడు బాక్స్. ఈ తల్లులకి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు, కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది కీర్తి గారిని. ఆమె స్వయంగా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండటం అనేది నిజంగా ఆవిడకి హ్యాట్సాప్ చెప్తూ ఆవిడకి నేను చాలా ఇదే ఆవిడకి నేను ఫ్యాన్ అయ్యాను ఈ రోజున. నిజంగా ఇంతమంది తల్లుల్ని ఆవిడ చాలా ప్రేమగా చూస్తూ ఉన్నారు. వాసవ్య క్లబ్ తరపున ఆవిడకి నేను అభినందనలు తెలియజేస్తాను. నేను ఒక్కసారి మా అమ్మాయి అనితకి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వేయకుండా ఎగ్జంప్షన్ ఇప్పిస్తే గనక మా మీద బర్డెన్ పడదు. సో అది మీరు గనక ఇవ్వగలిగితే గనక మాకేమవుతుందంటే వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి అని చెప్పి మేము బిల్డింగ్ వైడెన్ చేయాల్సి వస్తుంది. సో దానికి గవర్నమెంట్ ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నిటికీ గనక ఒక్క జీవో తీసుకొచ్చేస్తే రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే జిరియాట్రిక్ పాపులేషన్ పెరుగుతున్నారు, మన బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత. ఇందాకే మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు చెప్తున్నారు. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, మనం పుడతాం చచ్చిపోతాము, కానీ ఎంతమంది జీవితాల్లో మనం ఉన్నాము, ఎంతమంది హృదయాల్లో మనం ఉన్నాము అనేది చాలా అవసరము. నా 42 వయసులో ఈ ఓల్డేజ్ హోమ్ బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి కోడలు కూడా 30sలో ఉన్నారు. అనితకు కూడా మొన్న మా బాబు కలిసినప్పుడు చెప్పాడు, ఇక్కడ మా అమ్మలకి ఏ రకమైన లోటు లేకుండా చెయ్యాలి అనేదే మా ప్రధానమైన సంకల్పం. అట్లాగే మా అమ్మలకి ఎవరికైనా పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడికి పంపిస్తానన్నారు ఎవరినైనా. దానిలో ఇక్కడ ఉండే స్టాఫ్ ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే డైపర్లు మార్చడం దగ్గర నుంచి చాలా బాగా హెల్ప్ చేస్తారు. నళిని తను ఇంకా లైఫ్ లాంగ్ బతుకున్నంత కాలం తను ఈ హోమ్కి డెడికేట్ అయిపోయింది. అట్లాగే కమల, ఎందుకంటే నేను నళిని గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నళినికి షీ హ్యాస్ హర్ ఓన్ ఒవేరియన్ ప్రాబ్లం ఉంది. బై బర్త్ తనకి యుట్రస్ ఓవరీస్ లేవు. సో తన జీవితం మొత్తం ఈ ఓల్డేజ్ హోమ్కే చేసి ఈ మా అమ్మల్లోనే తన జీవితం పెంచుకోవాలి అని చెప్పి చూసింది. అట్లాగే అనిత అని నర్సింగ్ కేరు మొత్తం ఇక్కడ 10 మంది స్టాఫ్తో ఎక్కడ ఏ రకమైన లోటు లేకుండా ఇది రన్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ప్రొవిజన్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. అట్లాగే ఎవరైనా దాతలు ముందుకు వస్తే కనుక మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, QR కోడ్ ఉంటుంది. ఎవ్వరు క్యాష్ ఇవ్వద్దు అసలుకి. మీరు బ్యాంక్ అకౌంట్కి వేయండి, వేస్తే మీకు రిసీట్ కూడా వస్తుంది. ఎందుకంటే తర్వాత తరాలకి ఇది నేర్పాలి మనము. అందుకనే మా తపన ఇక్కడ. అట్లాగే షార్ట్లీ ఇక్కడ క్లౌడ్ కిచెన్ పెట్టబోతున్నాము, సోషల్ ఎంటర్ప్రైజ్ కింద బంధం అని. సో ప్రతి ఓల్డేజ్ హోము ఎవడో డోనార్లు, కార్పొరేట్ డోనార్లు ఇవ్వాలి అని కాకుండా మనకి ఎన్నో షాపుల్లో వస్తుంది. సో ఇక్కడ షార్ట్లీ బంధం అనేది ఒక క్లౌడ్ కిచెన్ కూడా ఇక్కడ రాబోతుంది. దానిలో అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. చేస్తే మా అమ్మలకు కూడా మనం ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ ద్వారా దీన్ని రన్ చేయాలని. ఎందుకంటే సీఎం గారు చెప్తారు ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళని, కానీ ఇక్కడ మా అమ్మలే ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు